మనము ఈరోజు కూడా ఎప్పట్లాగే బాబా గారి జ్ఞానామృతంతో మొదలుపెట్టి మెడిటేషన్ చేద్దాం. ఓకే. సో ఈరోజు మనము 25వ అధ్యాయం మొదలు పెడుతున్నాము. సో 24 అధ్యాయాల వరకు మనం విషయానందము, మనసు, బుద్ధి వీటన్నిటి గురించి కూడా చాలా చక్కగా నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అంటే అమలు జరపాలి. జీవితంలో ఇక్కడ విన్నది మీరు జీవితంలో అమలు పరచాలి. దాని నుంచి వచ్చే జ్ఞానాన్ని తీసుకోవాలి. అది స్పిరిచువల్ విజ్డమ్. ఇప్పుడు ఈవేళ 25వ అధ్యాయం మొదలు పెడదాం. దాము అన్నా కాసార్, అహ్మదానగర్ ఏమిటో చూద్దాం. ఒకటి సట్టా వ్యాపారం గురించి, మామిడి పండ్ల గురించి ఇక్కడ ప్రస్తావించారు. ఈ కథల నుంచి మనం తీసుకోవాల్సిన ఆధ్యాత్మిక జ్ఞానం ఏమిటో చూద్దాం. భగవద్ అవతారమును, పరబ్రహ్మ స్వరూపుడును, మహాయోగీశ్వరుడును, కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ చూడామణి అగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగు కాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు, భక్తుల పాలిట ఆశ్రయదాతాగు సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. ఓకే, అంటే బాబా గారిని పొగుడుతున్నారనమాట. పొగిడే విధానము ఏమని? భగవదవతారము, పరబ్రహ్మ స్వరూపము, మహాయోగీశ్వరుడు, కరుణాసాగరుడు శ్రీ సాయినాథుడు. ఈయన సాష్టాంగ చూడామణి శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త సాష్టాంగ చూడామణి అంటే మన చూడామణిని మనం ఎక్కడ పెట్టుకుంటాము? తల మీద పెట్టుకుంటాం. అంటే సాష్టాంగం పడి ఆయన కాళ్ళను తల నెత్తి మీద పెట్టుకోవలసిన వ్యక్తి ఆయన అని ఇక్కడ అర్థము. అటువంటి సాయినాథ మహారాజుకి జయము జయము జయహో అంటున్నారు. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు, మన ఆత్మలో నివసించేవాడు మన ఆత్మారాముడు, భక్తుల పాలటి ఆశ్రయదాత. ఎవ్వరికైనా ఆశ్రమిస్తూ ఉంటారు బాబా గారు. అటువంటి సాయికి జయహో. జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. ఆయన జీవితాశయం ఏంటి? తన యొక్క స్పిరిచువల్ సామర్థ్యాన్ని పెంచుకోవడము, విశ్వవ్యాప్తంగా ఉండడము, ఇవన్నీ కూడా ఆయన జీవితాశయాలు. కరెక్ట్. పరమావధిని గాంచడము, పరమావధి, పరమా అవధి అంటే పరము, పరంబ్రహ్మము, పరబ్రహ్మాన్ని చేరుకోవడము ఆయన యొక్క జీవితాశయము. సో అటువంటి బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి, భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. చూసారా, బాబా గారి యందు బాబా గారిని కోరే విధానము, బాబా గారిని యొక్క ఆశీర్వాదం తీసుకునే విధానం ఎలా ఉంటుందంటే, మనకు కావలసింది వారి యందు మనకు కావలసింది మనకు రావాలంటే, మనకు దక్కాలంటే వారి యందు మనం ఎలా ఉండాలి? మనఃపూర్వకమైన భక్తితో ఉండాలి. ఆ భక్తి స్థిరమైన నమ్మకంతో కూడి ఉండాలి. అంతేకాకుండా పూర్ణ భక్తి ఉండాలి. చూడండి, పూర్ణాత్మ. ఎందుకు? బాబా గారు పూర్ణాత్మ కాబట్టి. ఈ పూర్ణాత్మ యొక్క లక్షణాలు మనం చదివాం. అంత ఈజీ ఏం కాదు. ఊరికే హారతలు వెలిగించేసి హంగామా చేసేస్తే వచ్చేసే పరిస్థితి కాదు అక్కడ. ఎందుకు? ఆయన పూర్ణుడు, పూర్ణాత్మను మనం ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి? పూర్ణాత్మతో ఎలా మనం కనెక్ట్ అవ్వాలి? మనం ఆల్రెడీ ఇది చేసాం. మనము వర్క్షాప్స్ చేసాం. సో అటువంటి స్థానమే బాబా గారిది కూడా. పూర్ణ భక్తి ఉన్నప్పుడే అప్పుడే కోరికలు శీఘ్రముగా తీరుతాయి. హేమట్ పంత్ మనసునందు బాబా జీవిత లీలను వ్రాయ కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. చూసారా, హేమట్ పంతు మనస్సునందు బాబా గారి జీవిత లీలలు రాయాలి అని ఆయన మనసులో అనుకోగానే ఆయన రాయించేతే బాబా సంగ్రహముగా సంగతులను వ్రాసుకోమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమట్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దాన్ని ముగించెను. చూసారా, ఎప్పుడైనా ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్ మనం మొదలు పెట్టామంటే దాన్ని పూర్తి చేయాలి. మధ్యలో వదిలేసిపోవడానికి లేదు. ఇదొకటి ఉంది దీంతో. సో
హేమట్ పంత్కి ఎప్పుడైతే ప్రేరణ కలిగిందో, బాబా గారి ఆశీర్వాదం లభించింది. బాబా గారి ఆశీర్వాదం ఎప్పుడైతే లభించిందో, ఆయన గ్రంథ రచనకు కావలసిన ఏమిటి కావాలి? గ్రంథ రచనకి ఓన్లీ పెన్నులు పేపర్లు ఉంటే కాదు, బుద్ధి. ఆ గ్రంథాన్ని రచించాలంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ, ఆ రచించడానికి దానికి కూడా ఒక పౌనఃపున్యం ఉంటుంది. దానికి కూడా ఒక సరి అయిన వేవ్ లెంగ్త్ ఉంటుంది. ఆ వేవ్ లెంగ్త్కి నీ బ్రెయిన్ మ్యాచ్ అవ్వాలి. నీ బ్రెయిన్ వేవ్స్ మ్యాచ్ అయితే తప్ప నువ్వు రాయలేవు. సో బాబా గారి యొక్క జీవిత లీలలు రాయడానికి, ఆ గ్రంథ రచన చెయ్యడానికి కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము 3 ఉండాలి. బుద్ధి, శక్తి, ధైర్యము. ఈరోజు మనము బాబా గారి యొక్క జీవిత లీలలన్నీ కూడాను ఆధ్యాత్మిక కోణంలో చదువుకుంటున్నాము అంటే మనము కూడా ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయింది మన బ్రెయిన్. బుద్ధి, శక్తి, ధైర్యము ఉండడం వల్లే తప్ప అవి లేకపోతే మనం ఈ పని చెయ్యలేకపోయేవాళ్ళము. ముగించాడు కూడా హేమట్ పంత్. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. చూసారా, మొట్టమొదట మొదట్లో ఇతనికి లేకుండే ఆ యోగ్యత. కానీ బాబా ఎప్పుడైతే దయాపూరితమగు ఆశీర్వాదములచే దానిని అతడు పూర్తి చేయగలిగను. ఇంతకు మునుపు ఆయన అలా లేడు. ఆయన బుద్ధి, ఆయన మనస్సు, ఆయన శక్తి అంత అంత మ్యాచింగ్లో లేదు. బాబా గారి యొక్క జీవిత లీలలు రాసేటంతటి మ్యాచింగ్లో లేదు. కానీ ఎప్పుడైతే బాబా గారు ఆశీర్వాదాన్ని ఇచ్చారో ఆయన బుద్ధి, శక్తి, ధైర్యము అన్నీ కూడా లోపల ఇంటర్నల్గా ఆయన మారిపోయాడు. ట్రాన్స్ఫర్మేషన్ కలిగింది, పరివర్తన కలిగి ఇది రాయగలిగాడు. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతి మణి వంటిది. చూసారా, ఆ విధంగానే ఈ సచ్చరిత్ర అంతా కూడా సిద్ధమైంది. ఇది ఒక చంద్రకాంతి మణి లాంటిది. చంద్రుడు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ శాశ్వతంగా ఎలా ఉంటాడో అలాగే బాబా గారి యొక్క సచ్చరిత్ర కూడా చాలా శాశ్వతమైనది, చల్లనైనది, చంద్రునిలాగే చల్లనైనది, చంద్రునిలాగే ఎనర్జైజ్డ్ అయినది. చంద్రుని యొక్క ఎనర్జీస్ ఎంతగా ఘనంగా ఉంటాయి. మనందరం ఫుల్ మూన్ మెడిటేషన్ చేస్తున్నాము కదా, ఎలా ఉంది ఎనర్జీస్? అలాంటిదే బాబా గారి సచ్చరిత్ర అని చెబుతున్నారు. దాని నుండి సాయి లీలలను అమృతము స్రవించును. అది ఆ సాయి లీలల నుండి ఏమిటి మనకు వచ్చేది? అమృతము. అమృతము అంటే అసలు అమృతము అనేది స్వర్గానికి సంబంధించిన విషయం. అటువంటి స్వర్గమే మన ముందుంటుంది. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును. బాబా గారి యొక్క బాబా గారి యొక్క లీలల్లో ఉన్న ఆధ్యాత్మిక సౌందర్యాన్ని అమృతంలా త్రాగవచ్చు అనేసి చెబుతున్నారు ఇక్కడ. భక్తునకు సాయి యందు పూర్ణమైన హృదయపూర్వకముగా భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. చూసారా, భక్తుడికి ఎప్పుడైనా సహాయం కావాలి అంటే పూర్ణమైన హృదయాన్ని కలిగి ఉంటాడంట బాబా. హృదయపూర్వకంగా అతను హృదయపూర్వకంగా ఎప్పుడైతే మానవుడు లేదా భక్తుడు భక్తిని కలిగి ఉంటాడో ఆటోమేటిక్గా ఆ దుఃఖాల నుండి, అపాయాల నుండి బాబా కాపాడిస్తూ ఉంటాడట. వారి యోగక్షేమాలు బాబా చూచుచుండెను. అహ్మద్ నగరం నివాసియగు, ప్రస్తుతం పూనా. ప్రస్తుతం ఒకప్పుడు అహ్మదానగర్నే ఇక్కడ పూనా అంటారు. దామోదర్ సావల్ అహ్మదానగర్ వేరు, పూనా వేరు. అహ్మదానగర్ నివాసియగు దామోదర్ సావల్ రామ్ రాస్నే కాసార్ ఉరఫ్ దాము అన్న, ఏంటో 2 పేర్లుంటాయి మరాఠీ వాళ్ళకి. ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణగా దిగో ఇవ్వబడినది. ఓకే, సో మనం సింపుల్గా దాము అన్న మాట్లాడదాం. దామోదర్ సావల్ రామ్ రాసవే కాసార్ ఉరఫ్ దాము అన్న, చాలా పెద్ద 2 పేర్లున్నాయి ఆయనకు. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతను గూర్చి చెప్పితిమి. అంతే కదా, మనం ఈ దామోదర్ సావల్ గురించి మనం మాట్లాడుకున్నాం, రైట్? శ్రీరామనవమి ఉత్సవం గురించి అక్కడ చాలా ముందుగా వచ్చింది అధ్యాయాల్లో. చదువరులు దాన్ని జ్ఞప్తి ఉంచుకునే ఉందరు. అతడు 1895వ సంవత్సరమున శ్రీరామనవమి ఉత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా ఇచ్చుచున్నాడు. అదీనుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానం చేయుచున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఇది ఆనాడు రాసిన ఇది కాబట్టి అప్పటికది ప్రజెంటెన్స్.
వర్తమానంలో ఉన్నారు వీళ్ళంతా. ఆ వర్తమానంలో రాసినది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటారు. ఇప్పుడు వీళ్ళెవరూ లేరు. సో ఇక్కడేంటి 1895లో ఆ శ్రీరామనవమి ఉత్సవం చేయడం జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది. బాబా గారు అసలు అసలు ఏం చేస్తున్నారో తెలియదు వీళ్ళు. అసలు బాబా గారు ఒకలాగా ఇది చేస్తున్నారు. వీళ్ళేమో ఈ శ్రీరామనవమి ఉత్సవాలు అవన్నీ మొదలుపెట్టారు. మనం ఆల్రెడీ చదివాం. అందులో ఆ టైంలో అతను ప్రతి సంవత్సరం కూడా ఒక జెండాని ఇస్తూ ఉండేవాడు అన్నమాట. శ్రీరామనవమి ఉత్సవానికి జెండా పతాకం ఒకటి కానుకగా ఇస్తూ ఉండేవాడు. అలాగే బీదలందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉండేవాడు. అదే కంటిన్యూ చేశాడు. అతని జట్టి వ్యాపారాలు ఏమిటో చూద్దాం. ఒకటి పత్తి. ప్రత్తి వ్యాపారం ఉంది ఈయనకు. బొంబాయి స్నేహితుడు ఒకడు దాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారము చేసి భాగస్థుడిగా సుమారు 2 లక్షల రూపాయలు లాభం సంపాదించవలని వ్రాసను. జట్టి వ్యాపారం చేసి నాకు జట్టి అంటే ఏంటో తెలియదు. వ్యాపారము లాభకరమైందనియు ఎంత మాత్రము ప్రమాదకరం కాదనియు కనుక అవకాశం పోగొట్టుకోవలదనియు అతడు రాశాడు. ఎవరు? ఈ బొంబాయి స్నేహితుడు ఒకడు, ఈ దాము అన్నాకు. మనము ప్రతిలో జట్టి వ్యాపారం చేద్దాము, నాతో నువ్వు పార్ట్నర్షిప్ చెయ్యు, చేస్తే 2 లక్షల రూపాయల వరకు మనకి లాభం వస్తుంది, సంపాదించుకోవచ్చు అని చెప్పి, ఈ లాభం మనకి లాభదాయకమే తప్ప నష్టమేం తీసుకురాదు అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నాడు. దాము అన్న ఆ బేరమును చేయుటయా మానుటయా అని ఆందోళనలో సందిగ్ధంలో పడ్డాడు. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకోలేకుండాను, చేద్దామా వద్దా అని నిశ్చయించుకోలేకపోతున్నాడు. దాని గురించి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడ అగుటను వివరములతో శ్యామకొక ఉత్తరం వ్రాసి బాబాని అడిగి వారి సలహాను తెలుసుకోమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముట్టాను. సరే, ఇతను ఆందోళనలో ఉన్నాడు, చేయాలా వద్దా అని. శ్యామకి ఉత్తరం రాశాడు, బాబాను వెళ్ళి అడిగి నాకు తెలియపరచు అని. శ్యామ దాన్ని తీసుకుని మసీదుకు పోయాడు. ఆ ఉత్తరాన్ని తీసుకొని బాబా ముందర పెట్టాడు. బాబా ఆ కాగితం ఏమని అడిగారు. సమాచారం ఏమనను, ఏమిటో అందులో రాసున్నది అని అడిగారు. శ్యామ, అహ్మదానగర్ నుండి దాము అన్న ఏదో కనుక్కోవడానికి వ్రాశాడు మీకు. అప్పుడు బాబా ఇట్లా అన్నాడు, ఏం రాయిచున్నాడు, ఏమి ఎత్తుగడలు వేయుచున్నాడు, భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృష్టి చెందకుండా ఆకాశానికి ఎగురడానికి ప్రయత్నిస్తున్నాడా, వాని ఉత్తరం చదువు అన్నారు బాబా గారు. బాబా ఎలాగైతే చెప్పారో అదే ఉత్తరంలో కూడా సమాచారంగా ఉంది. శ్యామ, దేవా, నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చుని భక్తుల ఆందోళన పాలు ఎందుకు చేస్తావు? వారు వ్యాకులుల అగుటతో వారినిచ్చటకు ఈడ్చుకుని వచ్చేదవు. ఇది కొందరిని ప్రత్యక్షంగాను కొందరిని లేఖల రూపంగాను తీసుకొస్తావు. ఉత్తరంలోని సంగతులు తెలిసియు నన్నేలా చదవమని బలవంత పెట్టావు అని అడిగాడు ఇతను. అప్పుడు బాబా ఇట్లా అన్నాడు, ఓ శ్యామా, దయచేసి చదువుము. నా నోటికి వచ్చింది నేను మాట్లాడదను. నన్ను విశ్వసించు వారెవ్వరు? నన్నెవరు నమ్ముతారు? ఏదో మాట్లాడతాను నేను. కాబట్టి సరే చదువు, ఏం రాశాడు అన్నారు. అప్పుడు శ్యామ ఉత్తరం చదివాను. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇట్లనియే, సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహమందే లోటు లేదని వ్రాయము. తనకున్న సగము రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయము. లక్షలార్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము. శ్యామ అలాగే జవాబు రాశాడు. దాని కొరకు ఆతురతో దాము అన్న కనిపెట్టుకుని ఉన్నాడు. మరి ఆ ఉత్తరం రాగానే ఏం రాశాడు, ఏముందో సమాధానం అని ఆతురత ఉంటుంది కదా. జాబు చదువుకుని అతడు తన ఆశ ఎంతయు అడియాస అయిందనుకున్నాడు. ఆ జవాబు చూస్తే ఎలా ఉంది? అతనికి ఎంకరేజ్ చేస్తున్నట్టుగా లేదు. అతని ఫ్రెండ్కి డిస్కరేజ్ చేశాడు బాబా వద్దు అని. సో అందువల్ల నిరాశ పాలయ్యాడు. కానీ స్వయముగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరం వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయంగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడవాలని అనుకున్నాడు. మళ్ళీ శ్యామ ఏమన్నాడంటే, సరే నిరాశపడకు, ఉత్తరం రాయడానికి నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ఆయనతో మాట్లాడడానికి తేడా ఉంటుంది అన్నాడు. అప్పుడు ఇంకా ఏం చేశాడంటే, తానే వెళ్ళి షిరిడీకి వెళ్ళి బాబాకి నమస్కారం చేశాడు. బాబా పాదాలు ఒత్తుచూ కూర్చున్నాడు. అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యము చాలకున్నది. బాబా సహాయపడినచో, వ్యాపారంలో కొంత లాభం బాబాకి ఇచ్చినచో బాగుండునో అనుకున్నాను. సరే, ఏం చేశాడంటే, ఎలాగో ధైర్యం లేదు. బాబా గనక సహాయం చేస్తే ఆ వ్యాపారంలో వచ్చే కొంత లాభము
బాబాకి ఇస్తాను, ఇస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనస్సును అనుకున్నాను. కానీ బాబాకు తెలియందేమీ లేదు కదా. అందుచేత అరచేతులను ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానమును కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలేను, కానీ తల్లి చేదు మాత్రలు ఇచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును చెరుచును, చేదు మాత్రములో ఆరోగ్యము వృద్ధి చేయను. బాబా గారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక తల్లి బిడ్డకు ఎలాగైతే సాకుతుందో అలాగే చేస్తారు. ఇప్పుడు పిల్లవాడికి తీపి పదార్థాలు అంటేనే ఇష్టము. సరే, వాడికి ఒంట్లో బాగాలేదు, జబ్బు వచ్చింది, వాడికి తీపి పదార్థాలు ఇష్టమే కదా అని చెప్పేసి మిఠాయిలు 24 గంటలు పెట్టలేరు కదా. వాడికి మరి మందు వేయాలి. మందు తీయగా ఉంటుందని గ్యారంటీ లేదు, మందు చేదుగా ఉంటుంది. చేదు మందు అయినా వాడికి వేయక తప్పదు. వాడికి ఇష్టం ఉండదు నిజానికి చేదు మందు తినడానికి. ఆ పిల్లవాడికి వాడికి తీపి పదార్థాలు తినడం ఇష్టము. అయినా సరే తల్లి బలవంతంగా వాడి ఆరోగ్యం కోసము చేదు మాత్రలు ఎలా ఇస్తుందో అలాగే బాబా గారు కూడా చేదు ఎక్స్పీరియన్సెస్ని ఇస్తారు అవతల వాడి యొక్క ఆరోగ్యం కోసము అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. చేదు మాత్రల ఆరోగ్యం వృద్ధి ఎందుకు? చేదు మాత్రల ఆరోగ్యం వృద్ధి చేయను. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటి వారు, తన భక్తుల భవిష్యత్ వర్తమానాల లాభాల గురించి బాగుగా తెలిసినవారు. అంతే కదా. మనకంటే ప్రతిదీ కూడా చాలా మనకి ప్రతి ఒక్కటి కూడా మనకు ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఇంత మునుపు ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది ఏమీ తెలియదు. కాబట్టి ప్రతీది కూడా మనకి ఒక దెబ్బ తగిలించుకునే మన అన్నయ్య అర్థం చేసుకుంటున్నాం. కానీ బాబా గారికి అలా కాదు కదా. ఒక వ్యక్తి యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలుస్తుంది వారికి. అందులో ఎక్కడ లాభం ఉంది, ఎక్కడ నష్టం ఉంది కూడా ఆయనకు తెలుస్తుంది. సో దాము అన్న మనస్సును కనపెట్టి బాబా ఇట్లా అన్నారు, ప్రపంచ విషయాలలో తగులుకొనుటకు నాకు ఇష్టం లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకున్నాడు. ఇంకేం మాట్లాడలేదు. బాబా ఒకటే అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు ఆ ప్రాపంచికపరమైన విషయాలకు తగలుకోకు. నువ్వు ఆ ప్రాపంచికపరమైన విషయాల్లో నువ్వు తగులుకోవడము నాకు ఇష్టం లేదు. అంతే కదా. ఆ రియల్ ఎస్టేట్ అని లేకపోతే అదని అంటే ఒక మోతాది వరకు ఓకే. అయినా సరే జనాలు వాటి గురించే డబ్బు 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 అని. డబ్బు అనేది ఏంటి ఇక్కడ? డబ్బు అనేది ఏంటి? మనము లక్ష్మీదేవి డబ్బుల కోసం కొలుస్తాము. ఆ లక్ష్మీదేవి ఏమైనా ఆ డాలర్ కరెన్సీని ప్రింట్ చేస్తుందా? ఆ డాలర్ కరెన్సీని ఏమైనా ఆమె ప్రిపేర్ చేస్తుందా? పేపర్ మెటీరియల్ కానీ, లేకపోతే దానిపైన ప్రింటింగ్ కానీ, లేదా ఆర్టిస్టిక్గా వాటిపైన బొమ్మలు వేయడం కానీ ఎవరు చేస్తున్నారు? అది మ్యాన్ మేడ్, మనిషి చేస్తున్నది. అది అది స్పిరిచువల్ కాదు. అది నిజం చెప్పాలంటే అందుకే మన స్పిరిచువల్ సేవ చేస్తే మనకు కావలసింది మనకి నేచర్ ఇస్తుంది. అందులో ధనము ఒక భాగము మాత్రమే. నీకు వెల్త్ అన్నారు, వెల్త్ని ఇస్తుంది అంతే తప్ప మనీ ఇస్తుంది అని చెప్పలేరు. మనీ కూడా వెల్త్లో ఒక భాగం మాత్రమే. ఆ వెల్త్ అంటే అర్థం ఏంటి? నీకు అందులో ఆరోగ్యం వస్తుంది, మానసిక, అందులో కూడా మానసిక శారీరక ఆరోగ్యాలు వస్తాయి. అలాగే నీకు ధనము భాగంగా, అలాగే నీకు స్పిరిచువల్ సంపద, అలాగే పేరు ప్రతిష్టలు, కార్యసిద్ధి, విఘ్నాలు లేకుండా నువ్వు నిరాటంకంగా ఏ పనైనా చెయ్యగలగడము, నువ్వు ఒక మాట చెబితే ఎదుటివాడు వినడము, ఇవన్నీ కూడా వెల్త్లోకే వస్తుంది. అది అష్ట ఐశ్వర్యాలు అంటారు. అష్ట ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని దీవిస్తూ ఉంటారు. ఏమిటో అష్ట ఐశ్వర్యము? 8 విధాలు. ఇప్పుడు నేనేవో కొన్ని చెప్పాను అంతే. న్యాయము, అందులో న్యాయం కూడా ఉంటుంది. న్యాయ విచక్షణ. న్యాయం అంటే న్యాయ విచక్షణ. మనకు ప్రతిసారి తెలియాలి మనం చేస్తున్నది న్యాయమా కాదా, మన ఆలోచించేది న్యాయమా కాదా, అవతలోడు చెప్తున్నది న్యాయమా కాదా. నీకు ఆ విచక్షణ లేకపోతే నువ్వు ఎలా డిఫరెన్షియేట్ చేస్తావు? నీ బ్రతుకునే నువ్వు డిఫరెన్షియేట్ చేయలేవు. అటువంటప్పుడు నువ్వు ఏ విధంగా ముందుకెళ్తావు లైఫ్లో? న్యాయ విచక్షణ అనేది కూడా ఒక శక్తి. ధర్మాన్ని మనం పాటిస్తున్నాము. పెద్దవాళ్ళని గౌరవించడం దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద ధర్మాలు పాటిస్తాము. మత ధర్మాలు, కుల ధర్మాలు అన్నీ పాటిస్తూ ఉంటాము. స్వధర్మం కూడా మనం పాటించాల్సి ఉంటుంది. ఆ స్వధర్మం అనేది స్పిరిచువాలిటీలోకి వస్తేనే తెలుస్తుంది మానవుడికి. లేకపోతే పై ధర్మాలని ఎప్పుడు పాటిస్తూ ఉంటాడు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా. కాబట్టి ఈ ధర్మాలను పాటించడం ఇవన్నీ కూడా వెల్త్.
వెల్దిలోకి వస్తుంది. కేవలం ధనం మాత్రమే కాదు. ఈ ధనము అనేది ఇది మన బ్రతకడానికి అవసరము కాబట్టి ఆ ధనానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఆ 1000 రూపాయల నోటును 500 రూపాయలు అదేంటి అది తీసి పడేశారు. ఏమైపోయాయి? అందరూ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు బ్లాక్ మనీ దగ్గర నుంచి ఎక్కడెక్కడ అవన్నీ తీసుకొచ్చి బయట పడేశారు. అయిపోయింది. అక్కడే తెలిసిపోతుంది కదా! ఇట్స్ నథింగ్ స్పిరిచువల్ ఇన్ దాట్ అని. సో నిన్న చెప్పేది ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే ఈ మనీ హడావిడి హంగామా ఈ వడ్డీలు తిప్పడము లేకపోతే ఈ క్రిప్టో కరెన్సీ అన్నీ కూడా ఏంటంటే మ్యాన్ మేడ్ దేర్ ఇస్ నథింగ్ స్పిరిచువల్ ఇన్ ఇట్. దేర్ ఇస్ నథింగ్ స్పిరిచువల్ ఇన్ ఇట్. మ్యాన్ మేడ్ థింగ్స్, ప్రాపంచిక పరమైనది. ఎవడికో గ్రీడీనెస్, ఎవడికో దురాశతో ఉంటాడు. మనం ఇలాగ మనుషుల యొక్క అవసరాలని మనకు అనుగుణంగా మార్చుకుని వాడి దగ్గర డబ్బులు ఆగుదామని చూస్తాడు. వాడు గ్రీడీ, పైన ఎక్కడో ఉంటాడు వాడు. ఈ కింద వాళ్ళని ప్రిపేర్ చేస్తాడు రకరకాల లేయర్స్. వాడి తర్వాత వాడి కింద వాడు అలా గ్రూపులు. సో ఆ కింద గ్రూపు దగ్గర నుంచి ఆ పైన గ్రూపు వరకు కూడా డబ్బులు లాగడమే పని. ఏదో ఒక విధంగా మనుషుల యొక్క బలహీనతలతో. అది ఏ విధంగా లక్ష్మీదేవికి ఇన్వాల్వ్మెంట్ ఉంది అందులో? ఏ విధంగా లక్ష్మీదేవికి రిలేటెడ్ అది కాదు. మనిషి చేసే గారడి అది. ఈ గారడిలో నువ్వు పడకు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశారు బాబా గారు. ఎవరికి? దాము అన్నకి. అతను అసమ్మతి గ్రహించాడు ఇతను. సరే అని ఇంకా ఆ పనిని మానుకున్నాడు. సో అలాగైతే మరి ఇవందరూ కూడా చేస్తున్నారు కదండి, వాళ్ళందరూ బాగా ధనం మీద బాగా బ్రతకటం లేదా అంటే అదే అంటున్నాను. ఇప్పుడు ఈ దాము అన్న ఆయన ఆత్మస్థాయి అతిగా ఆత్మస్థాయి హైలో ఉందనుకోండి, ఈ కింద దేహస్థాయికి సంబంధించిన వాటిని అతను చేయవలసిన అవసరం లేదు. తన స్థాయి హయ్యర్ స్థాయి ఉన్నప్పటికీ కూడా కింద పనులు చేయడం మొదలు పెట్టాడంటే ఈయన పాపరైపోతాడు. అది అక్కడ విషయం. దేనికి చూసుకోవాలి. అది ధాన్యముల బేరము పిమ్మట ధాన్యము, బియ్యము, గోధుమలు మొదలగు వాని వ్యాపారము చేయి తలపెట్టెను. ఎవరు? వీళ్ళే. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి ఇట్లా అన్నాడు, నీవు 5 నేర్ల చొప్పున కొని 5 సేర్లు చొప్పున కొని 7 సేర్లు చొప్పున అమ్మవలసి వచ్చును అన్నాడు. చూడండి, అంటే నువ్వు తర్వాత ఇది అడిగాడు. అయితే నేను ఇంకొక వ్యాపారం గురించి వచ్చింది. ఏంటది? ధాన్యం, బియ్యం, గోధుమలు ఈ వ్యాపారం చేయడానికి తలపెడితే బాబా గారు చెప్పేశారు, నువ్వు 5 సేర్లు చెప్పున కొనాల్సి ఉంటుంది. బియ్యము అంటే వాళ్ళు కూడా హోల్సేల్ నుంచి కొనాలి కదా, ఇదంతా రిటైల్ వ్యాపారాలే కదా, వాళ్ళు కూడా హోల్సేల్ నుంచి కొనాలి. హోల్సేల్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి వస్తుంది. ఆ రైతులకి హోల్సేల్కి మధ్యన బ్రోకర్లు ఉంటారు, మీడియేటర్స్, వాళ్ళ ద్వారా పోతుంది. సో వాళ్ళు ఎవరి చేతిలో ఉంటారు? ఆ ఊరి పెద్దల చేతిలో ఉంటారు, లేదా బిజినెస్ మెన్ చేతిలో ఉంటారు. ఇవన్నీ కూడా దాటుకుని ఎన్నో చేతులు మారితేనే కానీ మనకి బియ్యం తినటం లేదు. సో బాబా గారు ఏం చెప్పారంటే, నువ్వు ఈ వ్యాపారం మొదలెట్టావంటే నువ్వు 5 సేర్లు కొని 7 సేర్లకి నువ్వు అమ్మవలసి వచ్చును అని చెప్పాడు. కనుక ఈ వ్యాపారం కూడా మానుకో అన్నారు. చూడండి, 5 సేర్లు చెప్పి 7 సేర్ అంటే నష్టమే కదా. ఇప్పుడు అతను 7 సేర్లు కొని అదర్ వే రౌండ్, ఎప్పుడు కూడాను చీప్గా కొని లాభానికి వాడు అమ్ముకున్నాడు అంటే వాడికి ప్రాఫిట్ వస్తుంది. అలా కాకుండా నువ్వు కొన్నదానికన్నా ఎక్కువ నువ్వు ఇచ్చుకోవాల్సి వస్తుంది, నువ్వు వదులుకోవాల్సి వస్తుంది అంటే అది నష్టమే కదా. కనుక వ్యాపారాన్ని మానుకో అని అన్నారు. కొన్నాళ్ళ వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండును. కానీ 1 మాసము 2 మాసాల వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయాయి. ధాన్యములు నిల్వ చేసిన వారల్లా నష్టపోయారు. చూసారా, ఈయనలాగే మిగతా ధాన్యం గట్రా అంతా చేసిన వాళ్ళందరూ నష్టపోయారు. బాబా గారి దగ్గర ఈయన వచ్చి మాట్లాడడం వల్ల ఈయన సేవ్ అయ్యాడు. ఈ దురదృష్టం నుండి దాము అన్న కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయాను. ప్రతి ఒక్క జట్టి వ్యాపారం కూడా కూలిపోయిందంట. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేశాను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను.
బాబా తనను రెండుసార్లు గొప్ప నష్టముల నుండి తప్పించనని దాము అన్నాకు బాబా ఎందగల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడిగా ఉండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు ఇంకా భక్తిగానే ఉన్నాడు. అంటే అప్పటికి ఈయన ఈ కథ రాసేటప్పటికి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అలా రాశాడు. సో అది విషయము. సో కాబట్టి బాబా గారికి ఆయనకు కంప్లీట్గా సమర్పణ, అంతా నీదే భారము, అంతా నీదే భారం అని చెప్పేసి ఆయనకే వదిలేస్తే ఆయనే చూసుకుంటారు. ఇది మంచా ఇది చెడా, ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఆయన చెప్పింది మనం అర్థం చేసుకోగలిగే పౌనఃపుణ్యంలో మనం ఉండాలి. ఒకప్పుడంటే వాళ్ళు డైరెక్ట్గా శారీరకంగా వెళ్ళి కలిసొచ్చి వెళ్ళిపోయి అక్కడికి కలిసొచ్చి మాట్లాడేసేసి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆయన ఆత్మస్థాయిలో ఉన్నారు. మన ఆత్మస్థాయిలో ఉన్న బాబా గారి సూచనలు మనం వినాలంటే మనం ఎలా ఉండాలి? అది ఆగ్రలీల, ఆమ్రలీల. సో మామిడి పండ్ల చమత్కారం. ఒకనాడు 300 మామిడి పండ్లు పార్సల్కి వచ్చినంట. రాలేయను మామలతాదారు గోవా నుంచి శ్యామా పేరున బాబాకు పంపాడు. ఎవరు? రాలేయను అతను గోవా నుంచి శ్యామా పేరున బాబాకి పంపాడు. ఎన్ని? 300 పండ్లు. అది తెరుచున్నప్పటికీ పండ్లన్నీ బాగానే ఉన్నాయంట. అది శ్యామ స్వాధీనంలో పెట్టారు. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కుండలో పెట్టాను. బాబా ఈ నాలుగు దాము అన్నాకు అవి అక్కడనే ఉండవలను అని చెప్పారంట బాబా. 4 లోపల 4 కుండలో పెట్టి ఇది దాము అన్నకి ఇక్కడే ఉంచండి అని. దాము అన్నకు 3 భార్యలు గలరు. అతడు చెప్పిన ప్రకారము వానికి ఇద్దరే భార్యలు. కానీ అతనికి సంతానము లేకుండాను. కనుక జ్యోతిష్కులను సంప్రదించాను. అతడు కూడా జ్యోతిష్యమునకు కొంతవరకు చదివాను. ఎవరు? ఈ దాము అన్న. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానము కలుగున అవకాశము లేదనుకునేను. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకము గలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను, అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు, కానీ అవి దాము కొరకు ఉంచినవి కావున అవి దాముయే తినవలెను, దాముయే తిని చావవలెను. దాము ఈ మాట విని భయపడ్డాడంట. ఇలా అన్నారంట బాబా గారు, ఇవి దాము కొరకే ఉంచానివి కాబట్టి దాముయే తిని చావవలెను అన్నారంట. దాము ఈ మాటలకి భయపడెను. కానీ మహిళసాపతి దాన్ని ఇట్లు సమర్థించెను, చావు అనున్నది అహంకారమున గూర్చి, దాన్ని బాబా యందు చంపుట యొక్క ఆశీర్వాదము. బాబా గారు నీలోని అహంకారాన్ని చంపడానికి ఆయన అలా మాట్లాడారు. సో నీకున్న అహంకారాన్ని చంపడం అనేదే ఆయన నీకు ఇచ్చే ఆశీర్వాదము అనేసి మహిళసాపతి చెప్పగలిగాడు బాబా గారి యొక్క మాట తీరుకి. బాబా అతడిని ఇట్లనే, నువ్వు తినొద్దు, నీ చిన్న భార్యకి ఇమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును అని చెప్పారంట. దాము ఆ ప్రకారమే చేశాను. కొంతకాలం నాకు బాబా మాటలు నిజమయ్యను, జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి మహాత్మ్యమును స్థాపించుచున్నవి. అంటే ఈయన రాసేటప్పటికి మహాసమాధి అయిపోయారు, ఇప్పటికీ కూడా ఆ మహాత్యాలన్నీ ఉన్నాయి అని రాశాడు. బాబా ఇట్లా అన్నారు, ఏమిటి? సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. ఆఖరిని చెప్తారు కదా, అది ఇక్కడ రాశాడు ఈయన. సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచే నా ఎముకలు మాట్లాడును, అవి మీకు ఆశను నమ్మకమును కలిగించును. నేనేగాక నా సమాధి కూడా మాట్లాడును, కదులును, మనస్ఫూర్తిగా శరణుజొచ్చిన వారితో మాట్లాడును. నేను మీ వద్ద నుండినేమో అని ఆందోళన పడవద్దు, నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఎందుంచుకొనుడు, నాయందే మనఃపూర్వకముగాను హృదయపూర్వకముగాను నమ్మకముంచుడు, అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. ఈ మాటలు బాబా గారు మహాసమాధి అవ్వడానికి ముందుగా చెప్పిన మాటలు, అది ఇక్కడ రాశారనమాట. అది ఓకే మాస్టర్స్, కరెక్ట్గా మనం టైం అయింది. ఇది ఇక్కడికి ఆపుదాము. మళ్ళీ రేపు కంటిన్యూ చేసి ఈ అధ్యాయం పూర్తి చేద్దాము. ఈ లోపల మనం మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. అందరూ కూడా వెన్నుముక నిఠారుగా పెట్టి కూర్చోండి, ఆలోచన రహిత స్థితిలో ఉండండి. అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. 2 అరచేతులను బ్రహ్మముద్ర కానీ వేళ్ళలో వేలు దూర్చుకుని కానీ కాళ్ళు మడత పెట్టుకుని కూర్చోండి మాస్టర్స్.